హలో ఫ్రెండ్స్, నేనండి మీ గోదావరి అబ్బాయిని ఆర్ఆర్ గోదావరి తెలుగు మన యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను తమిళనాడులో ఉన్న తిరుక్కడయూరులో అమృత ఘటేశ్వర మందిరానికి అయితే రావడం జరిగిందండి. మనం ఎన్నో దేవాలయాలకి వెళ్ళే ఉంటాము, అలాగే దేవాలయాల యొక్క చరిత్ర గురించి తెలుసుకునే ఉంటాం. కానీ ఈరోజు నేను వెళ్ళే అమృత ఘటేశ్వరుడు మందిరానికి చాలా తక్కువ మందే వెళ్ళే ఉంటారండి. అలాగే నేను కూడా ఇదే ఫస్ట్ టైం రావడం. ఈరోజు నేను ఈ దేవాలయంలో జరిగే పెళ్ళికి అయితే రావడం జరిగిందండి. నాతో పాటు పెళ్లి బృందం మొత్తం 100 మందికి పైగానే విజయవాడ నుండి తిరుక్కడయూరు చేరుకున్నాము. ఇక్కడ దేవాలయంలోకి అడుగు పెట్టగానే ఎంతో అద్భుతమైన భారీ గుడి గోపురాలు మనకు 4 వైపులా దర్శనం ఇస్తూనే ఉంటాయండి. ఇటువంటి పురాతనమైన శివాలయంలో పెళ్ళికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ పెళ్ళి మొదటిసారి చేసుకుంటున్న దంపతులది కాదండి, రెండోసారి పెళ్లి చేసుకుంటున్న పుణ్య దంపతులు. అదేనండి షష్ఠి పూర్తి కార్యక్రమము. ఫ్రెండ్స్, అసలు ఈ షష్ఠి పూర్తి కార్యక్రమం ఎవరిది? మన భారతదేశంలో ఇన్ని దేవాలయాలు ఉండగా తమిళనాడులో ఉన్న అమృత ఘటేశ్వరుడు మందిరంలో మాత్రమే ఈ షష్ఠి పూర్తి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు? విజయవాడ నుండి 100 మందికి పైగానే ఈ షష్ఠి పూర్తి కార్యక్రమానికి తీసుకెళ్ళడం వెనక అసలు కథ ఏమిటి? అసలు అమృత ఘటేశ్వరుడు అభిరామి అమ్మవారు ఎవరు? ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, ఆలయ చరిత్ర విశేషాలు ఏమిటి, మరెన్నో విషయాలు తెలుసుకోవాలి అంటే మీరు మన వీడియోని పూర్తిగా చూడవలసిందేనండి. మీరు మన వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, హిందూ దేవాలయం కేవలం రాయి మరియు మట్టితో కట్టిన నిర్మాణం కాదు. అది మన పూర్వీకులు మేధస్సుకి నిదర్శనం, భక్తికి రూపం మరియు ఒక రాయితో దాగి ఉన్న దైవత్వాన్ని శిల్పంగా మార్చిన అద్భుత కళాఖండం వెనక దైవ సంకల్పంతో పాటు ఎంతోమంది కృషి, ప్రాణత్యాగం కూడా ఉంటుందండి. దేవాలయం దర్శనం అనేది ఆత్మశుద్ధి కోసం చేసే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. హిందువు అంటే సనాతన ధర్మాన్ని పాటించేవారు లేదా హిందూ మతాన్ని అనుసరించే వ్యక్తి అని అర్థం. అటువంటి దేవాలయాలని ఎంతోమంది అద్భుతంగా మలిచిన ఈ అద్భుతమైన కళాఖండాలని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అండి. ఫ్రెండ్స్, ఈరోజు జరిగే షష్ఠి పూర్తి కార్యక్రమం అయితే ఎంతో అంగరంగ వైభవంగా కనుల విందుగా జరుగుతుందండి. భారీ సిట్టింగ్స్తో అందమైన పూల డెకరేషన్ అయితే మనం భూలోకంలో ఉన్నామా లేదా స్వర్గలోకంలో ఉన్నామా అన్నట్లుగా అందమైన పూల డెకరేషన్, రకరకాల పూలతో చాలా అద్భుతంగా డెకరేషన్ అయితే చేస్తున్నారు అండి. కొన్ని లక్షల ఖర్చు పెట్టి కిషోర్ ప్రభు గారు వాళ్ళ తల్లిదండ్రుల మీద ఉన్న అభిమానంతో ఇంతటి అద్భుతమైన ఈ షష్ఠి పూర్తి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నాతో పాటు మీ అందరూ కూడా ఈ షష్ఠి పూర్తి కార్యక్రమాన్ని చూస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు అయితే అమ్మాయి తరపున అలాగే అబ్బాయి తరపున పెళ్లి బృందం అయితే వచ్చేసారు అండి. వారందరి కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ షష్ఠి పూర్తి కార్యక్రమం ఎంతో కనుల విందుగా జరుగుతున్నది. మీరు కూడా ఈ నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత ఈ షష్ఠి పూర్తి కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు నా వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, తల్లిదండ్రుల రుణం అంటే బాధ్యత తీర్చుకోవడం కేవలం డబ్బు ఇవ్వడం మాత్రమే కాదు, వారిని మానసికంగా, శారీరకంగా మరియు ఆర్థికంగా ఆదుకోవడం. తల్లిదండ్రుల రుణం ఎన్నటికీ ఎన్ని కోట్లు పెట్టినా సరే తీర్చుకోలేనిది అండి. కానీ వారి సేవ ద్వారా కొంతైనా రుణపడి ఉండవచ్చు. తల్లిదండ్రులు తమ శక్తినంతా పిల్లల కోసమే త్యాగం చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులు అంటే మనకు జన్మనిచ్చి ప్రాథమిక అవసరాలను తీర్చుతూ పిల్లలను ప్రేమతో పెంచి పోషించి సామాజిక విలువలను బోధించేది అమ్మ మరియు నాన్న. కన్నతల్లి ప్రేమ నిస్వార్థమైనది, తండ్రి బాధ్యత అంతులేనిది. ఈ లోకంలో తల్లిదండ్రులు దేవునికి ప్రత్యేక రూపాలు. మనం ఎదుగుదల కోసం తమ జీవితాన్ని త్యాగం చేసే తల్లిదండ్రులు రుణం మనం ఎన్ని జన్మలెత్తినా సరే తీర్చుకోలేమో అండి. ఫ్రెండ్స్, తమిళనాడులోని నాగపట్నం జిల్లాలో ఉన్న తిరుక్కడయూరులో అమృత ఘటేశ్వర మహాదేవ మందిరం ఉన్నది అండి. ఈ ఆలయాన్ని అమృత ఘటేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు. ఆయుష్ను ప్రసాదించే శక్తివంతమైన క్షేత్రంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందిందండి. మృత్యుంజయుడు అయిన శివుడు అమృత ఘటేశ్వర స్వామిగా, అభిరామిదేవి అమ్మవారిగా వెలిసిన క్షేత్రం అండి. ఫ్రెండ్స్, మనం అమృత ఘటేశ్వర స్వామి వారి దేవాలయంలోకి అడుగు పెట్టగానే ముందుగా షష్ఠి పూర్తి కార్యక్రమం చేసుకుంటున్న దంపతులిద్దరికీ మాంగళ్య స్నానం నిర్వహిస్తారు అండి. కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఒకసారి మీరు కూడా చూసేయండి మరి. ఫ్రెండ్స్, ఈ ఆలయం మృత్యును జయించిన ప్రదేశంగా విశ్వసించబడుతుందండి. అందుకే ఆయుష్ పెరగాలని కోరుకుంటూ భక్తులు ఇక్కడ వేడుకలు జరుపుకుంటారు. ఈ వేడుకల్లో భాగంగా దంపతులు మళ్ళీ పెళ్లి చేసుకుంటారు అండి. ఇది వారి బంధాన్ని బలపరుస్తుందని, మాంగళ్య భాగ్యాన్ని కలిగిస్తుందని ఇక్కడ భక్తుల నమ్మకము. ఇక్కడ పూజ విధానం వచ్చేసరికి దంపతులు భర్తకు 60 ఏళ్ళు నిండినప్పుడు మాత్రమే ఇక్కడ షష్ఠి పూర్తి కార్యక్రమం నిర్వహిస్తారు అండి. షష్ఠి పూర్తి కార్యక్రమం చేసుకునే దంపతులు మాంగళ్య స్నానం అయిన తరువాత ఏనుగు, గుర్రం,
ఆవుకి ఎందుకు పూజ చేస్తారో ఇప్పుడు తెలుసుకుందామండి. ఫ్రెండ్స్, తమిళనాడులోని తిరుక్కడయూరులో అమృత ఘటేశ్వర మహాదేవ్ మందిరంలో ప్రతిరోజు ఉదయం స్వామివారికి జరిగే గజ అంటే ఏనుగు, అశ్వము అంటే గుర్రం, గో అంటే ఆవు పూజల వెనుక విశిష్టమైన ఆధ్యాత్మిక మరియు సాంప్రదాయ కారణాలు చాలా ఉన్నాయండి. ఈ 3 జీవులను పూజించడానికి ప్రధాన కారణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. గజ పూజ చేయడం వల్ల ఐశ్వర్యానికి, గణపతి స్వరూపానికి చిహ్నం. గజపూజ చేయడం వల్ల ఆటంకాలు తొలగి కార్యసిద్ధి కలుగుతుందని భక్తుల నమ్మకం. అందుకే ఏనుగుకి ఇక్కడ పూజ చేస్తారు అండి. గో పూజ అంటే ఆవుకు పూజ చేయడం వల్ల సకల దేవతలు కొలువై ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. స్వామివారి నిద్ర లేచిన తరువాత మొదట గోమాతను పూజించుకున్న తరువాత స్వామివారిని దర్శనం చేసుకుంటే శుభం కలుగుతుందని చెప్పేసి ఇక్కడ భక్తుల నమ్మకం అండి. ఫ్రెండ్స్, అశ్వపూజ అంటే గుర్రానికి పూజ చేయడం వల్ల గుర్రం శక్తికి మరియు వేగానికి సూచిక. సూర్య భగవానుడికి అశ్వాలు ప్రీతిపాత్రమైనవి అండి. వీటి పూజ ద్వారా ఆరోగ్యం, మనోస్థైర్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. మార్కండేయుని యముడు పాసనం నుండి కాపాడి చిరంజీవునిగా చేసిన పుణ్యక్షేత్రం కావడం వల్ల ఇక్కడికి భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు అండి. అస్సలు ఖాళీ ఉండదు ఈ గుడి. మార్నింగ్ నుండి నైట్ వరకు చాలా జనం వస్తూనే ఉంటారు. ఫ్రెండ్స్, అతి పురాతనమైన అమృత ఘటేశ్వరుడు ఆలయం భారీ ఎత్తైన గుడి గోపురాలు కలిగి ఉంటుందండి. ఈ క్షేత్రం ఆయుష్ను పెరగడానికి చేసే విశేష పూజలకు నిలయం. ఇక్కడ జరిగే ముఖ్యమైన పూజలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. అవి ఒకటి షష్ఠి పూర్తి కార్యక్రమం అండి. 60 సంవత్సరాలు పూర్తి చేసుకుని 61వ సంవత్సరంలోకి అడుగుపెట్టేవారు ఇక్కడ శాంతి పూజలు, హోమాలు చేస్తారు. రెండోది భీమరథ శాంతి, 70 ఏళ్ళు నిండిన వారు ఇక్కడ పూజలు జరుపుకుంటారు అండి. మూడోది శతాభిషేకం, 80 ఏళ్ళు పూర్తి చేసుకున్న వారు 100 చంద్రులను చూసిన సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ వేడుకలు అంగరంగ వైభవంగా కనుల విందుగా జరుపుకుంటారు అండి. పొద్దుటి నుండి సాయంత్రం వరకు కొన్ని వందల షష్ఠపూర్తి కార్యక్రమాలు జరిగే ఏకైక దేవాలయం అమృత ఘటేశ్వరుడు స్వామివారి ఆలయం అండి. ఫ్రెండ్స్, షష్ఠి పూర్తి కార్యక్రమం అంటే ఒక వ్యక్తి జీవితంలో 60 సంవత్సరాలు పూర్తి చేసుకుని 61వ సంవత్సరంలోకి అడుగుపెట్టే సందర్భంలో జరుపుకునే ఒక ముఖ్యమైన హిందూ సాంప్రదాయ వేడుక అండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పుట్టినప్పుడు గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయో సరిగ్గా 60 సంవత్సరాల తర్వాత కూడా అవే స్థానాలకు గ్రహాలు మళ్ళీ వస్తాయండి. మానవుని సంపూర్ణ ఆయుర్దాయం 120 సంవత్సరాలుగా మనం భావిస్తే 60 ఏళ్ళు అంటే సగ జీవితం పూర్తయిందని లెక్క. అందుకే 60 సంవత్సరాలకు షష్ఠిపూర్తి కార్యక్రమం అనేది నిర్వహిస్తూ ఉంటారు అండి. ఫ్రెండ్స్, అమృత ఘటేశ్వర స్వామి వారి దేవాలయానికి సంబంధించి 3 ముఖ్యమైన పురాణ కథలు ఉన్నాయండి. అవి ఒకటి మార్కండేయ చరిత్ర. మృత్యువు నుండి తప్పించుకోవడానికి 16 ఏళ్ల మార్కండేయుడు ఇక్కడ శివలింగాన్ని ఆలింగనం చేసుకున్నాడు. యముడు పాశాన్ని విసిరినప్పుడు అది శివలింగాన్ని కూడా తగిలిందండి. అప్పుడు పరమశివుడు లింగం నుండి ఉద్భవించి యముడిని సంహరించి మార్కండేయుడికి చిరంజీవుడిగా ఉండే వరాన్ని ప్రసాదించాడు. ఇక్కడ శివలింగంపై యమపాశకం గుర్తులు మనం చూడవచ్చు. ఫ్రెండ్స్, రెండవది అమృత ఘట్టం. క్షీరసాగర మదనంలో ఉద్భవించిన అమృత భాండం నుండి ఒక చుక్క ఇక్కడ పడిందని, అందుకే ఇక్కడ స్వామివారిని అమృత ఘటేశ్వరుడని పిలుస్తారని చెబుతారు అండి. మూడవది అభిరామ భట్టర్. అమ్మవారి భక్తుడైన అభిరామ భట్టర్ ఒకరోజు రాజుగారు ఈరోజు అమావాస్య పౌర్ణమి అని అడుగుతారు. అయితే పొరపాటున అమావాస్య రోజున పౌర్ణమి అని రాజుగారికి చెబుతాడు అండి. అయితే రాజుగారికి నిజం తెలుసుకున్న తర్వాత తనని చంపేస్తాడన్న భయంతో అమ్మవారిని కొలవగా తన భక్తుడి మాటను నిజం చేయడానికి అభిరామి అమ్మవారు తన కమ్మను చెవిరింగును ఆకాశంలోకి విసిరి అది చంద్రుడిలా ప్రకాశించేలా చేసి పౌర్ణమిని సృష్టించింది. ఈ సందర్భంగా అభిరామి అమ్మవారిని 100 శ్లోకాలతో స్తుతించి శ్లోకాలు రచించాడు అంటండి. ఫ్రెండ్స్, మీరు ఆ వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, అమృత ఘటేశ్వరుడు ఆలయంలో ముఖ్యంగా 3 హోమాలు చేస్తారు అండి. అవి ఆయుష్య హోమం, దీర్ఘ ఆయుష్య కోసం చేస్తారు. రెండవది మృత్యుంజయ హోమం, అకాల మరణం భయం పోగొట్టడానికి చేస్తారు అండి. మూడవది ధనంతర హోమం, ఆరోగ్య ప్రాప్తి కోసం అభిషేకం, అలాగే విశేష పూజలు నిర్వహిస్తారు అండి. హోమంలో పవిత్ర జలాలతో దంపతులకు అభిషేకం, అవబృధ స్నానం అంటే దంపతులిద్దరికి స్నానం చేయిస్తారు అండి. ఇది కొత్త జీవితానికి నాందిగా భావిస్తారు. అభిరామి అమ్మవారు ఆలయంలోని అమ్మవారికి అలాగే ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారండి. మాల్య ధారణ, దంపతులు ఒకరికి ఒకరు మాలలు మార్చుకుంటూ ఉంటారు. మాంగళ్య ధారణ, కుటుంబ ఆచారం ప్రకారం భర్త భార్యకు మళ్ళీ తాళి కడతాడు. ఇది 2వ వివాహంగా భావిస్తారు అండి.
ఫ్రెండ్స్ మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. దంపతులు అమృత కడీశ్వరుడు మరియు అభిరామి అమ్మవారిని దర్శించుకుంటారు అండి. ఆలయంలో యముడి విగ్రహాన్ని దర్శించి యముడిని జయించిన పరమశివుని ఆశీస్సులు తీసుకుంటారు. ఫ్రెండ్స్ ఇంతటి అద్భుతమైన ఈ షష్ఠీపూర్తి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది కిషోర్ ప్రభు గారు, శ్రీమతి రోహిణి గారు, సుధాకర్ గారు, శ్రీమతి శిరీష గారు, అలాగే కిషోర్ ప్రభు గారు అక్క వాళ్ళ బావ. కిషోర్ ప్రభు గారి ఆధ్వర్యంలో కుటుంబ సభ్యుల సమక్షంలో తమిళనాడులోని తిరుక్కడయూరులో అమృత కడీశ్వర స్వామి షష్ఠీపూర్తి కార్యక్రమాలు ప్రతిరోజు జరిగే ఏకైక దేవాలయం అమృత కడీశ్వర స్వామి వారి దేవాలయం అండి. తమ తల్లిదండ్రుల షష్ఠీపూర్తి కార్యక్రమానికి 100 మందికి పైగానే తమ సొంత ఖర్చులతో తీసుకుని వెళ్ళి అంగరంగ వైభవంగా కనుల విందుగా అద్భుతంగా వానదేవుని సాక్షిగా అమృత కడీశ్వర స్వామి వారి ఆలయంలో ఈ షష్ఠీపూర్తి కార్యక్రమాలు జరుగుతుంది. నా జీవితంలో ఇటువంటి కార్యక్రమాన్ని నేను ఎప్పుడూ అయితే చూసి ఉండకపోవచ్చు. ఇంత అద్భుతమైన అదృష్టాన్ని కలుగజేసింది కిషోర్ ప్రభు గారేనండి. మీరు కూడా ఇటువంటి అద్భుతమైన షష్ఠీపూర్తి కార్యక్రమాలు కానీ అలాగే శ్రీమద్ భాగవత సప్తాహ కార్యక్రమాలు కానీ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలు చేయాలి అనుకునే వాళ్ళు కిషోర్ ప్రభు గారిని సంప్రదించండి. గత 30 సంవత్సరాల నుండి ఎంతోమందిని తీర్థయాత్రకు తీసుకొస్తూ ఉంటారు. నిత్యం దైవ సన్నిధిలో కాలం గడుపుతూ ఉంటారండి. ఇటువంటి వాళ్ళతో తీర్థయాత్రలు చేయడం చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్ అమృత ఘటేశ్వర స్వామి వారి ఆలయం తమిళనాడులోని మాయిలాడుతురై జిల్లా తిరుకడయూరులో ఉన్నది అండి. మాయిలాడుతురై అతి సమీప రైల్వే స్టేషన్ సుమారు 22 కిలోమీటర్ల దూరంలో అమృత ఘటేశ్వర స్వామి వారి ఆలయం ఉంటుంది. హైదరాబాద్, చెన్నై, విజయవాడ మనం వెళ్ళడానికి రైలు మార్గాలు కూడా ఉన్నాయి అండి. మాయిలాడుతురై, చిదంబరం, నాగపట్నం మరియు కరైకల్ నుండి బస్సులు అందుబాటులో ఉంటాయి. ఫ్రెండ్స్ మీరు నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు.